హాయ్ అండి అందరికీ. నేను చిన్న చేపలతో పులుసు పెడుతున్నాను. నేను చూపిస్తున్న విధంగా మసాలాలు అప్పటికప్పుడు వేయించుకొని పొడి కొట్టేసి వేసుకుంటే గిన మంచి రుచొస్తుంది. ఇక్కడ నేను రాళ్ళుప్పేసి కడుగుతున్నాను గదా! ఓ 2, 3 సార్లు అలా నీళ్ళలో కడిగేసుకుంటే గిన స్మెల్ రాదు. ఇంక నూనెలోకి నేను చూపిస్తున్నవన్నీ 1 బై 1 వేసేసుకొని చింతపులుసు కరెక్ట్‌గా ఉండాలండి. ఉప్పు, కారం ఇవన్నీ పడితేనే మంచి టేస్ట్ ఉంటుంది. లేదంటే గిన తినలేమనమాట. ఇలాగ ఇంత చింతపండు ముందే నానబెట్టేసుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకటేసారి చన్నీళ్ళు వేసేసుకోవాలి. మరీ వేయకూడదు. చేప ముక్కలేసినాక నీళ్ళేస్తే బావుండదు. ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకేసుకొని, కడిగి పెట్టుకున్న అర్ధ కేజీ నెత్తళ్ళేసేసుకొని, ఎక్కువ కలబెట్టుకోకుండా అన్నీ అలా సర్దుకోవాలి. మూసి పెట్టేస్తే గిన 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ లైట్‌గా వేయించేసుకొని, దీనికి తోడు 10 తెల్లవాయి రబ్బలేసేసుకొని, కచ్చా పచ్చగా దంచేసుకొని, ఇంక దించుతామనంగా ఏసేసుకుంటే ఈ పొడి గుమగుమలాడుతుంది పులుసనేది. ఇంక కొత్తిమీరేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూసి పెట్టుకోవడమే. వేడి వేడిది తినకూడదండి ఎప్పుడే గాని చేపల పులుసు. చల్లగా గావాలి. ఎక్కువ కలపెట్టకుండా అలా గుడ్డతో కడాయిని కదిలిచ్చినామంటే అంతా కలిసిపోతుందనమాట. చూడండి చల్లగైనాక తీస్తున్నాను ఎంత బాగుంది కదా! కరెక్ట్ సరిపోయింది చిక్కదనము. మీకు నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ బెల్ ఐకాన్‌ని కొంచెం యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో కూడా ఫాలో అవుతూ లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.